హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసవి తరపాతే సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కార్, గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు, వేసవిలో ఒకవైపు పరీక్షలు మరోవైపు ఎండలు, వానాకాలంలోని నిర్వహణకు సర్కారు సమాయత్తం. చూడండి, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి కులగణన సర్వే చేసిరు కదా. ఆ కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మనకు ఎలక్షన్లు పెడతామని రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలంటే మెయిన్ రీజన్ వచ్చేసి బీసీ రిజర్వేషన్ అనేది పెంచాలి. ఎంత పెంచుతారు, ఎలా పెంచాలి, ఎంత పెంచితే ప్రాబ్లమ్స్ ఉండవు, అట్లాంటి వాటి కోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ క్లియర్ అయిపోయిన తర్వాతనే మనకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు మార్చి 31 వరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఈ 4 మొత్తం మార్చి 31 లోపు కంప్లీట్ చేస్తామన్నారు. సో ఈ పథకాల పంపిణీ మొత్తం అయిపోయిన తర్వాత, అంటే మార్చి 31 అంటే ఇంక అయిపోయింది కదా, వేసవి ఏప్రిల్ ఆర్ మేలో మనకు ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలలో మనకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నుంచి బీసీ రిజర్వేషన్ గురించి అయితే క్లారిటీ వస్తుంది. మార్చి నెలలో ఇంటర్, ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. అప్పటికే ఎండాకాలం ప్రారంభం అవుతుంది. వేసవిలో సహజంగానే వచ్చే విద్యుత్ అంతరాయం, తాగినీటి కొరత లాంటి సమస్యలను ప్రతిపక్షాలు పెద్దవిగా చేసి ప్రజలను మరింత రెచ్చగొడతాయని, దీంతో సమస్య తీవ్రతరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేసవి ముగిసిన తర్వాత ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జూన్లో మనకి ఎలక్షన్లు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.